నిన్నటి రోజు టూటౌన్ పరిధిలో జరిగినటువంటి అత్యాచారంతో కూడినటువంటి నేరపూరిత హత్య మరియు పోక్సో యాక్ట్లో కేసు నమోదైంది. ఇందులో నేరస్తుడు A1 గడ్డం కృష్ణ, ఇతను జీకే అన్నారం, నల్గొండ మండలం. ఇతను నల్గొండ మండలం చెందినటువంటి ఒక గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ 3 నెలల క్రితం వెళ్ళి అక్కడ ఒక మైనర్ బాలికతోని పరిచయం పెంచుకొని మాట్లాడుతూ సెల్ ఫోన్ల ద్వారా చాటింగ్ చేస్తూ మాయమాటలు చెప్పి లోబరుచుకోవడం జరిగింది. లోబరుచుకొని ఆమెతోని తరచూ మాట్లాడము, చాటింగ్ చేసే సందర్భంలో ఆ అమ్మాయి కాలేజీ కానీ రెగ్యులర్గా ఆటోలో వెళ్తుంటుంది. ఆటోలో వెళ్తూ రెగ్యులర్గా వెళ్ళే ఆటోలో నిన్నటి రోజు కూడా నిన్న 8 o'clock ఆ ప్రాంతంలో ఇక్కడ ఆటో ఎక్కి మన డిఈఓ ఆఫీస్ సమీపంలో దిగడం జరిగింది. ఆమెను వెంటనే అతను ఫాలో అవుతూ మోటార్ సైకిల్ మీద రావడం, అతను A1 గడ్డం కృష్ణ వచ్చి అతను తనకు తెలిసినటువంటి ఫ్రెండ్ A2 ఎవరైతే ఉన్నారో బచ్చలకూరి మధు, ఇతను రసూలుపురం గ్రామం అతనికి చెందినటువంటి వ్యక్తి. అతనికి ఆటో ఉంది, ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతని ఆటో తెప్పించి ఆ అమ్మాయిని ఆటోలో ఎక్కించుకొని అతనికి A2కు రూమ్ తీసుకొని ఉన్నాడు. ఇక్కడ శంషునగర్లో రోడ్ నెంబర్ 8లో ఒక కిరాయికి రూమ్ తీసుకొని ఉంటాడు. సింగిల్గా ఉంటుంది ఆ రూము. ఆ రూమ్లోకి తీసుకుని వెళ్ళి అతను A2 అక్కడ అమ్మాయిని వదిలిపెట్టడము, ఆ రూము A1కు అప్పగించడం జరిగింది. మధు అప్పగిస్తే అతను ఆ అమ్మాయితోని ఇతను A2 వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయిని ఆ రూమ్లో శారీరకంగా కలిసినాడు. ఆ కలిసే సందర్భంలో అమ్మాయి లేనుగా ఉంటుంది. ఏజ్ చిన్నది కాబట్టి, చిన్న అమ్మాయి కాబట్టి 15+ ఉన్నది అమ్మాయి. ఆ సందర్భంలో ఆ అమ్మాయికి తీవ్రంగా రక్తస్రావం కావడము, అన్కాన్షియస్కి వెళ్ళిపోవడం జరిగింది. అన్కాన్షియస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇతను శారీరకంగా కలిసినాడు కాబట్టి అమ్మాయి స్పృహ పడిపోయి ఇతను ఎంత చూసినా సరే చనిపోయి ఉన్నది. చనిపోయేసరికి ఇతను రూముకు లాగేసి వెంటనే బయటికి వెళ్ళి తనకు తెలిసిన వ్యక్తికి సమాచారం ఇచ్చిన తర్వాత ఆ సమాచారంతో మన 1 Town రాజశేఖర్ గారికి తెలియపరచడం, అతను ఈ అబ్బాయి వచ్చి నిన్న ఈవినింగ్ పోలీస్ స్టేషన్లో సరెండర్ కావడం జరిగింది. A1 గడ్డం కృష్ణ. అదేవిధంగా వెంటనే మా రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా ఎస్ఐ సైదులు మరియు ఆ సిబ్బంది అందరూ కూడా ఎస్పీ గారి ఆదేశానుసారము అందరం కూడా మేము A2ను కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళిద్దరిని పూర్తి స్థాయిలో విచారించి వాళ్ళ యొక్క కన్ఫెషన్, అదేవిధంగా రాఘవరావు సిఐ గారు కూడా వచ్చి వాళ్ళను విచారించడం జరిగింది. తర్వాత ఈ పోస్ట్ మార్టం కూడా టీమ్ ఆఫ్ డాక్టర్స్తో చేయించడం జరిగింది. అమ్మాయిని టీమ్ ఆఫ్ డాక్టర్స్తో చేయించి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడము, అదేవిధంగా వాళ్ళ రిపోర్ట్ కూడా సేకరించడం జరిగింది. అదేవిధంగా టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఎవరైతే ఈ అక్యూడ్ A1 అండ్ A2 వీళ్ళు, అదేవిధంగా అమ్మాయితోని ఇన్స్టాలో చాట్ చేసినటువంటి దీనికి సంబంధించిన టెక్నికల్ సమాచారాన్ని కూడా సేకరించడం జరుగుతుంది. వీళ్ళిద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఎస్పీ గారి ఆదేశానుసారం దీంట్లో ఇద్దరు నేరస్తులను త్వరగా ట్రయల్ స్టార్ట్ చేసి ఛార్జ్షీట్ కోర్టులో సమగ్రమైనటువంటి విచారణ చేసి పూర్తి స్థాయిలో ఛార్జ్షీట్ వేసినాక వాళ్ళిద్దరి నిందితులు కూడా శిక్ష పడే విధంగా కృషి చేస్తామని తెలియపరచడం జరుగుతుంది. ఎస్పీ గారు చెప్పడం ఏమిటంటే నిన్న సార్ కూడా విజిట్ చేశాడు స్కీమ్ను. ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా అందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి. థ్యాంక్ యూ. లేదండి, లేదు అటువంటి ఏమైనా ఉంటే మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్లో వస్తుంది. పూర్తి స్థాయిలో పోస్ట్ మార్టం FSL కూడా పంపడం జరుగుతుంది. మెటీరియల్ ఆబ్జెక్ట్స్ వచ్చిన తర్వాత మనకు రిపోర్ట్ పూర్తి స్థాయిలో కూడా వస్తుంది. లేవు, వీళ్ళపైన నిందులపైన ఇప్పటివరకు అయితే ఎటువంటి కేసులు అయినట్టు మనకు సమాచారం లేదు. ఇది 3 months నుంచే క్రితమే పరిచయం వీళ్ళిద్దరికి ఒకరికొకరు.